ఆయన సిలువలో మరణించాడు. మానవులకు రావాల్సిన శిక్షను ఆయన మోసి తన శరీరం మీద రావాల్సిన ప్రతి దుఃఖము ప్రతి బాధ ఆయన అనుభవించాడు. ఈ దేవుడు దూరంగా లేడు. ఈయన మన వంటి మానవుడిగా ఈ లోకానికి వచ్చి ప్రతి సహానుభావుడు అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే నిన్ను నన్ను నిత్య రాజ్యము పరలోకానికి తీసుకెళ్ళి అక్కడికి తీసుకువెళ్ళడానికి ఆ దేవుడు ఇక్కడికి వచ్చాడు. కష్టం నుంచి తప్పించడానికి ఆ దేవుడి బైబిల్ ఏమని చెప్తుందో తెలుసు. ఈ భూమి మీద దుఃఖము ఉంటుంది, ఈ భూమి మీద వేదన ఉంటుంది, భూమి మీద ఎంతో దుఃఖము అన్యాయము అక్రమం ఆగొచ్చి తమ కుటుంబాన్ని కొడతారు, భార్యను కొడతారు, పిల్లల్ని కొడతారు, అన్నదమ్ములతో గొడవలు, ఎందుకు అనంటే మనిషికి దుఃఖము కష్టం ఎక్కువైపోయింది. మనిషి సమాధానం పోగొట్టుకున్నది. కానీ దేవుడు చూస్తూ ఊరుకోలేదు. నీకు నాకు శాంతిని సమాధానం ఇవ్వడానికి, మనకు అడ్డుగా ఉన్నటువంటి పాపపు గోడను తీసివేయడానికి, మరణ భయాన్ని విడిపించడానికి కూడా రక్త మాంసంలో పాలుభాగం. దాన్నే క్రిస్మస్ అంటున్నాం. అందుకే దేవుడు మానవుల దగ్గరికి ఆ ప్రజల్ని మరణం నుంచి విడిపించారు. చూడండి, మనుషులు ఎన్నో మందులు కనుక్కున్నారు, కానీ మనో దుఃఖానికి మరణానికి మందు కనుక్కోలేదు. మందు ఔషధి అది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పొందిన దెబ్బల చేత మన స్వస్థత. ఈ రోజు రాత్రి మీకు చెప్తుంది, ఆ దేవుడు భూమి మీదకి వచ్చాడు. అదే దేవుడు మీ హృదయంలోకి రావాలి. 2000 సంవత్సరాల క్రితం దేవుడు భూమి మీదకి వచ్చాడు. మనుషులు మరణం నుంచి తీసివేయడం దేవుడు మన హృదయంలోకి రావాలి. కాబట్టి ఈ రోజు మనం విశ్వసించిన ప్రతి వారు కూడా నశింపక నిత్య జీవం పొందుతారు. దేవుని కుమారులుగా ఎంచబడి దేవుడు వారి ప్రతి దుఃఖాన్ని వేదనని తీసివేస్తాడు. దేవుడు వారికి ఉన్న ప్రతి వేదనను దుఃఖమును ప్రతి కన్నీటిని ఆయన తుడిచివేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు